ఈ యెల్లో డ్రెస్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో కటింగ్ చూసేద్దాము. ఇట్లా ఫస్ట్ శారీని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మన బస్ట్ సైజు డివైడెడ్ బై 4. నాది వచ్చేసి 38. సో 9.5 ప్లస్ 2 ఇంచెస్ వచ్చి ఖర్చుల కోసం. మన రెగ్యులర్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని లెంత్ ఎలా ఉంటుంది, 15 or 16 అలా ఉంటుంది. సో అక్కడికి ఒకసారి మార్క్ చేసుకొని అక్కడ నుంచి, ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి మనకి విడ్త్ పెరుగుతుంది అనమాట. బాటంలో మనం కొంచెం ఫ్లేర్ ఎక్కువ వస్తుంది కదా. ఇక్కడ నడుము దగ్గర 2 inches ఏం ఖర్చు అక్కర్లేదు, 1.5 inch 1 inch ఉన్నా పర్లేదు, ఏం కాదు. సో ఇట్లయితే లైన్ జాయింట్ చేసుకొని ఇట్లా స్ట్రైట్ గీసేసుకోవడమే. కొంచెం మనకు నచ్చిన ఫ్లేర్ తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే అంత బాగా, మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని ఇప్పుడు షోల్డర్ అయితే కట్ చేద్దాము. నేనైతే హై నెక్ పెట్టుకుంటాను బ్యాక్ సైడ్ కాబట్టి 7.5 or 8 అయితే పెట్టుకుంటాను. కామ్ డౌన్ వచ్చేసి మనం షోల్డర్ ఎంత పెట్టామో అందులో ఒక 1/2 inch తగ్గించుకొని, నేను 7.5 పెట్టాను అనుకోండి, 7 పెడతాను. 8 పెడితే 7.5 పెడతాను. అక్కడ నుంచి అటు సైడ్కి మార్క్ చేసేసుకొని ఇట్లా మనం ఆర్మ్ హోల్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ అనమాట. సో ఇది 8 inches నేను పెట్టాను. నెక్ వచ్చేసి 4 inchesకి పెట్టుకుంటాను, ఎందుకంటే బ్యాక్ పైకి ఉంటుంది కాబట్టి మనకు షోల్డర్స్ ఏం జారవు, పెద్దగా కూడా ఏం అనిపించదు. మనకు నచ్చిన మోడల్ నెక్ కట్ చేసుకోవడమే. డీప్ వచ్చేసి 6.5 or 6 అయినా తగ్గినా పర్లేదు, వెడల్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకోవడమే బెటర్. నేను ఇందులో స్క్వేర్ నెక్ గీస్తున్నానులే కానీ కట్ చేశాను కూడా. పైన ఇంకో కొంచెం బయటకు క్లాత్ మిగిలింటే అది వేసేసాను అనమాట. దీనికి నాకు ఈ స్క్వేర్ నెక్ నచ్చలేదు, సో నేను దాన్ని వీ నెక్ చేసుకున్నాను కుట్టేటప్పుడు. అందుకని ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేసినా పర్లేదు కానీ ఫ్రంట్ నెక్ అయితే అసలు కట్ చేయకండి. ఓన్లీ లైనింగ్ మాత్రమే నెక్ కట్ చేసుకొని పెట్టుకొని కుట్టేటప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ప్రెసెంట్ నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేశాను. ఇక్కడ నేను విడుతుంది కదా ఫ్లేర్, ఇంత కూడా నాకు వద్దనిపించి నేను కొంచెం కట్ చేసేసాను. అంటే బల్కీగా అట్లా అనిపిస్తుంది. మళ్ళీ ఫ్లేర్ కూడా మనం ఫ్రిల్స్ కూడా పెడతాం కాబట్టి సో ఎక్కువ అవుతుంది అనిపించి నేను కొంచెం కట్ చేశాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్. దీని మీద సేమ్ ఇది ఇలాగే పెట్టేసి బ్యాక్ పార్ట్ కూడా నేను కట్ చేస్తున్నాను. బ్యాక్ హై నెక్ కదా, మొత్తం సేమ్ అనమాట. ఇదే పెట్టేసి కట్ చేసుకోవడమే. రెండు ఒకటేసారి కూడా కట్ చేసుకోవచ్చు, బట్ కన్ఫ్యూజన్ ఎందుకులే ఫస్ట్ అని చెప్పి నేను ఇలా 2 times సెపరేట్గా కట్ చేశాను. ఫ్లేర్ కొంచెం తగ్గించానని చెప్పాను కదా, సో ఇక్కడ ఎక్సెస్ నేను కట్ చేస్తున్నాను. ఇట్లా బాటంలో కూడా చిన్న క్రాస్ తీసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఇట్లా కొంచెం క్రాస్ అనమాట, అంతే, ఎక్కువ తీయకూడదు, కొంచెం క్రాస్. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా తీసుకొని దీన్ని అయితే డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 2 layers పెట్టుకొని నేను హ్యాండ్ కట్ చేస్తున్నాను. తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, ఒక్కొక్కటైనా సపరేట్గా కట్ చేయొచ్చు. ఫస్ట్ డిజైన్ చూసుకోవాలి మనం, రాంగ్ సైడా రైట్ సైడా అని చెప్పేసి. నేనైతే స్లీవ్ పర్టికులర్గా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అలా ఏం తీసుకున్నా, అప్రాక్సిమేట్గా నాది ఎక్కువ రెగ్యులర్గా నేను స్టిచ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను అంత రెక్కలేసి ఏం చేయను. ఒకవేళ ఎక్సెస్ వచ్చిందనుకోండి షోల్డర్ మీద ఫ్రిల్స్ పెడతాను, అంటే బుట్ట చేతుల్లా పెడతాను. రెగ్యులర్గా కరెక్ట్గా సరిపోతే నార్మల్ హ్యాండ్స్ అలా పెట్టేస్తాను. కట్ చేసుకున్న తర్వాత అర్థమవుతుంది మనకి, ఖర్చుల్లో ఇలా పోతే ఇలా ఉంటుంది. మిడిల్కి ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుంటే కొంచెం అటాచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదైతే కొంగు పార్ట్ అంతా నేను రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నా దగ్గర స్క్వేర్ నెక్ నేను కవర్ చేసింది ఆ పార్ట్తో. ఇప్పుడు శారీని మనం రెగ్యులర్ శారీ ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేయాలి. ఒక 3 or 2 folds, 4 అయినా పర్లేదు, అంటే మన కంఫర్టబుల్ని బట్టి ఇలా పెట్టుకొని. ఇప్పుడు నేనైతే బార్డర్ ఉంది కదా అది కూడా తీసేస్తున్నాను, బార్డర్ రిమూవ్ చేసేసి కట్ చేసుకుంటున్నాను. ఇట్లా ఒక 6 inches 5 inches, ఎందుకంటే మళ్ళీ మనం ఫోల్డ్ చేసి కొంచెం కుడతాం కాబట్టి మనకి ఎంత సైజ్ కావాలంటే అలాగా అది కట్ చేసింది అలాగే పెట్టుకొని ఎన్ని వస్తే అన్ని అనమాట మనకి. సో ఈ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకుంటాం, కొంచెం తక్కువ ఉందనుకోండి చూసుకొని అట్లా పెట్టుకుంటాము. ఇప్పుడు మెయిన్ పార్ట్ టాప్ పార్ట్ ఉంది కదా, దానికి లైనింగ్ కట్ చేస్తున్నాను. స్ట్రైట్గా మనకి లైనింగ్ ఎలా ఇస్తారో అలాగే పెట్టేసి దాని మీద ఇట్లా టాప్ పెట్టేసి కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇలా రివర్స్ చేస్తే మనకి ఎంత షార్టేజ్ ఉందని అర్థమవుతుంది. సో పైన కట్ చేసిన లైనింగ్ పార్ట్ ఉంది కదా అది ఇట్లా పెట్టేసి దీన్ని మనం కట్ చేసుకుంటే కుట్టేసుకునేటప్పుడు అతికేసుకోవడం. స్లీవ్ కూడా నేను లైనింగ్ వేస్తున్నాను, కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది మల్ కాటన్ కాబట్టి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో లైనింగ్ అయితే కొంచెం వేసుకుంటే మంచిది, బాగుంటుంది. స్క్వేర్ నెక్ నేను వద్దనుకుంటున్నాను కదా, సో నేనైతే ఫస్ట్ లైనింగ్ అది అటాచ్ చేసేసి పైన ఇంకొకటి పీస్ పైట్ కుంగు కోసం తీసిన పీస్ ఉంది కదా అది వేసేసి వీ నెక్ కట్ చేశాను అనమాట. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇంకా అటాచ్ చేసుకోవాలి నెక్. నేను అందుకనే లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ కట్ చేయకపోతే ఇలాంటి రిపేర్లు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇంకా షోల్డర్స్ కుట్టేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. అది రెగ్యులర్ ప్రాసెసే కాబట్టి నేను అంత డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదు. హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికి కట్ చేస్తాం కదా ముడతలు రాకుండా, అలా ఒక చిన్న స్టిచ్ చేసుకొని నేను అది ఎక్సెస్ అయితే కట్ చేసేసి ఇంకా హ్యాండ్ అటాచ్ చేయడమే. ఇప్పుడు మన హ్యాండ్ మన బాడీ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మిడిల్ పార్ట్ ఇలా పెట్టేసి మొత్తం చెక్ చేసుకుంటాను. ఒకవేళ ఎక్సెస్ ఉందనుకోండి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇంకా అంతా స్టిచ్ చేసేసుకుంటా వచ్చేసి
ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి అక్కడ షోల్డర్స్ దగ్గర 1 2 3 ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి అన్ని పెట్టేసుకొని ఇంకా హ్యాండ్ అటాచ్ చేసుకుంటాను. ఇంకా ఇలా 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. బాడీకి 1 సైడ్ వేసేసాను, ఇంకొక 1 సైడ్ ఫస్ట్ అయితే 2 సైడ్స్ ఇలా అటాచ్ చేసేసిన తర్వాతే నేను బాటంలో ఫ్రిల్స్ యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది. అది అటాచ్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేస్తే సైడ్ ఫ్రిల్స్ కొంచెం హెచ్చులు తగ్గులు అలా ఉన్నా అంత కంఫర్టబుల్గా చూడడానికి మంచిగా అనిపించదు. సో ఎండింగ్కి వచ్చేసరికి ఇలా ఖర్చు తగ్గించేసుకుంటూ వస్తున్నాను అనమాట. బాటంలో ఇలా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఫోల్డ్ చేసి కవర్ చేసే. ఇప్పుడు నడుము దగ్గర మనకి ఇది ఇలా ఉంది కదా, ఫ్యాబ్రిక్ బెండ్ అవ్వడానికి ఉగ్గు రాకుండా ఉండడానికి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే ఇంకా ఫ్యాబ్రిక్ మన బాడీకి తగ్గట్టు కొంచెం బెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నదైతే ఇది అంతా బాడీ పార్ట్ అంతా అయిపోయింది. ఇట్లా బాటంలో 3 లైన్స్ నేను మార్క్ చేసుకున్నాను అనమాట, టేప్ పెట్టి స్ట్రైట్ లైన్స్ పర్ఫెక్ట్గా రావడానికి. ఈ పీసెస్ ఆల్రెడీ ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను, నేను పీసెస్ కట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు అవి రౌండ్గా అటాచ్ చేస్తాను. 2 పీసెస్ తీసుకొని అటాచ్ చేస్తున్నాను అనమాట. మన దగ్గర ఒకవేళ లెంత్ పెద్దగా ఉంటే అటాచ్మెంట్ ఏం అక్కర్లేదు, రౌండ్గా లూప్లా ఉండేలాగా అటాచ్ చేశాను. సో ఇప్పుడైతే నేను పిన్స్ పెట్టాను అనమాట. టాప్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండింటికి కలిపి పిన్ పెట్టాను. అంటే ఉగ్గు రాకుండా ఉండడానికి ఫస్ట్ ఫ్యాబ్రిక్ని అయితే నీట్గా పెట్టేసి ఇట్లా పిన్స్ పెట్టుకున్నాను. సో మనం ఇట్లా పెట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ బాడీ పార్ట్ అనమాట, దాని మీద ఈ ఫ్రిల్స్కి ఏదైతే కట్స్ ఉన్నాయో అది పెట్టాలి. అది ఇట్లా రివర్స్లో పెట్టాలి, పైకి వెళ్ళిపోవాలి, మన బాడీ సైడ్కి వెళ్ళిపోవాలి, బాటమ్ సైడ్కి కాకుండా. ఇది ఇలా ఫేస్ చేస్తూ ఉండాలి. లైన్ మీద కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫోల్డింగ్ ఉంది కదా, అది రివర్స్లో కనిపించాలి. ఈ టాప్ బాడీ పార్ట్ వైపు వెళ్ళాలి. చిన్నవి మనకి 1 ఇంచ్ గ్యాప్ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావడమే ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి. ఇదైతే ఒక శారీ 5.5 మీటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా మంచిగా ఫ్రిల్స్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఇలా ఆల్రెడీ ఒక ఫ్యాబ్రిక్ని నేను అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను కదా. సో ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా దాని దగ్గరికే వచ్చి ఆగుతాం మనమైతే. సో ఇంక ఇప్పుడు పైన థ్రెడ్ బాటంలో థ్రెడ్ 2 కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, డౌన్ కనేయడమే. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ వైపు వెళ్ళిపోతుంది అనమాట. సో రైట్ సైడ్కి వచ్చేస్తాయి ఇంకా అన్ని. ఆ ఫ్రిల్స్ మీద అనగడానికి ఒక స్టిచ్ చేసేసుకొని మొత్తం సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ ఇంకా 2 లైన్స్ మనం 3 లేయర్స్ పెట్టాం కదా, అట్లా ఇంకా కింద కూడా అటాచ్ చేసేసేయాలి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పటికైతే అంతే వీడియో. బాయ్.